బడ్జెట్లో ఎక్కువ శాతము వ్యవసాయాధారిత వ్యవసాయ రంగానికి పూర్తి 100% సబ్సిడీతోటి సోలారు యంత్రాలు మందులు ఇటువంటివన్నిటిని కూడా 100% సబ్సిడీ అందించాలి. అంతేకాకుండా వ్యవసాయ ఆధారిత అంతర పంటల సాగును సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. మరియు యువతను ఈ ఆధునిక సాంకేతికతను జోడించి ఈ యువతను కూడా వ్యవసాయ రంగానికి మళ్లించేటట్టుగా చర్యలు తీసుకోవాల్సిందిగా అత్యధిక శాతం బడ్జెట్ వ్యవసాయ రంగానికి కేటాయించాల్సిందిగా కోరడైనది. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రానికి రైల్వేలో ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించి ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే ఈ ప్రాంతంలో అనేక మంది యువత కూడా మరి పెద్ద పెద్ద చదువులు చదువుకొని నిరక్షరాస్యులుగా ప్రైవేట్ కంపెనీలలో అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక్కడ కాజుపేటలో లోకో షెడ్ నిర్వహిస్తామని చెప్పేసి వాగ్దానం ఎన్నో ఏళ్ళుగా అది పెండింగ్లో ఉన్నది. ఈసారైనా దానికి మోక్షం జరగాలని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి నిధులు కేటాయించాలి. బయ్యారంలో మైబాద్ జిల్లా బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని స్టీల్ కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ములుగు జిల్లాకు సంబంధించి గిరిజన విశ్వవిద్యాలయానికి అధిక నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి తోడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సింగరేణి గనులకు కొత్త పరిశ్రమలు ఏర్పాటయ్యేటువంటి విధంగా నిధులు కేటాయించాలి. ఈ ప్రైవేటు వాళ్లకు సింగరేణి బొగ్గు బ్లాక్లను వేలం పెట్టే అటువంటి పద్ధతిని మానుకోవాలి. మాకు భద్రాద్రి కొవ్వూరు రైల్వే లైన్ ఎప్పటి నుంచో శాంక్షన్ అయ్యి ఉన్నా సత్తుపల్లి వరకు సింగరేణి వాళ్ళ ప్రాముఖ్యత కోసం సత్తుపల్లి వరకు కంప్లీట్ చేసి నడుస్తూ ఉంది. దాన్ని కొవ్వూరు వరకు ఎక్స్టెన్షన్ చేసి ప్యాసింజర్ రైలు ఇచ్చినట్లయితే మాకు సత్తుపల్లి జంక్షన్ అయ్యి అక్కడ మాకు ప్యాసింజర్కి ట్రాన్స్పోర్టేషన్కి బాగా ఉపయోగపడంలోకి తీసుకుని వస్తుంది. అదేవిధంగా ఈ హైదరాబాద్ టు వైజాగ్ డిస్టెన్స్ కూడా చాలా వరకు తగ్గుతుంది. అదేవిధంగా ఇంకా బడ్జెట్ పరంగా చూసుకున్నట్టయితే జిఎస్టీ రేట్ కట్స్ విపరీతంగా పెరిగాయి. ఆ రేట్ కట్స్ని మేము అందరం కోరుకుంటున్నాం సామాన్యుల తరఫున. విశాఖ స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేయాలని చెప్పి ముడి సరుకు ఏదైతే ఉందో బొగ్గు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వమే సరఫరా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆ విధమైనటువంటి నిర్ణయాన్ని కేంద్రం ప్రకటించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం మీద మన పార్లమెంటు సభ్యులు అదేవిధంగా మనకి ఉన్నటువంటి 2 కేంద్ర మంత్రులు కూడా ఒత్తిడి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ జూట్ మిల్లుని పునరుద్ధరించాలంటే దానికి తగిన ప్రణాళికలు రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఫెర్రో ఎల్లాయిస్ కూడా తగినంత విధంగా విద్యుత్తులోను వాటిలోనూ రాయితీలు ఇచ్చి ఫెర్రో ఎల్లాయిస్ రంగాన్ని కూడా నిలబెట్టాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంది. అలాగే ఈరోజు చూసుకున్నప్పుడు మన జిల్లా నుంచి వలసలు అనేటటువంటివి కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కారణం ఏంటంటే ఉపాధి హామీకి ఆ నిధులు అనేటటువంటి సంవత్సరం తీసుకున్నప్పుడు నిధులు అనేటటువంటి తగ్గిపోతున్నాయి. దీనివలన పనులు లేక వలసలు పోయేటటువంటి పరిస్థితి అనేటటువంటి ఉంటుంది. కాబట్టి ఈ వలసలను నివారించాలన్నా కూడా ఈ ఉపాధి పనులు అనేటటువంటివి జరగాలి. అలాగే ప్రాజెక్టుల నిర్మాణం జరిగితే గ్యారంటీగా వ్యవసాయం కూడా మెరుగుపడేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంది.